ఓకే అని చెప్పి మొదలు పెట్టేస్తాను. చెప్పు ముఖేశ్వర గుడి గురించి, అనుభవం గురించి. 6 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. 6 సంవత్సరాల నుంచి కొన్ని సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కుంటే ద్వారా తిరిగి అయిపోయింది. ఒక నమ్మకం ఇక్కడికి వస్తే కోరికలు తీరుతాయనేసి ఆలయానికి నేను చాలా సంవత్సరాలుగా వస్తున్నాను. చాలా ప్రసిద్ధ క్షేత్రము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో మనం ఏవైనా కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా సర్వేశ్వరుడు మనకు తీరుస్తాడు. మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే స్వామివారిని అడగండి. ఇక్కడ అన్నదానం చాలా చక్కగా చేస్తారు. మీరు కూడా మీకు తోచినంత అన్నదానం చేయవలసిందిగా కోరుచున్నాను. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నాను. స్వామి యొక్క చాలా అందంగా ఉంటారు అమ్మవారు, స్వామివారు. చూడగానే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పరిసరాల్లో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. మెడిటేషన్కి కూడా చాలా అనుకూలమైన ప్రదేశము. ఈ గుడి డెవలప్మెంట్కి అందరూ సహకరించి ఇంకా మంచిగా డెవలప్ చేయాలని అందరం కోరుకుంటున్నాం. ఈ గుడిలో శివయ్య జ్ఞాపకం ప్రతిరోజు నిత్యము పూజ చేసుకుంటుంటాము. ఈ వయసులో ఇక్కడ వచ్చి ప్రశాంతంగా పూజ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. రవి, ఈ మూకేశ్వర దేవాలయంలో దగ్గర 2006 నుంచి వస్తున్నా. అనుకున్న కోరికలు తీరుతున్నాయి. మూకేశ్వరుడికి ఆది మూకేశ్వరుడికి వ్యత్యాసం లేదు. ఒకటి ఆయన దేవుళ్ళలో ఉన్న ఆనందం ఎక్కడ దొరకదు. అనుకున్న కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి నమ్మకం పెట్టుకుంటే. అంతేగాని వచ్చాము పోయాము అనేది వేరు. భక్తితో వస్తే ప్రతి ఒక్క భక్తుడికి అనుకున్న కోరికలు తీరడం కన్ఫర్మ్. ఇది విషయం. పంచామృత అభిషేకం చేసిన తర్వాత అభిషేక ద్రవ్యం భక్తులకు వితరణ చేస్తున్నాము. 21 ధాతువులతో చేస్తాం మా దేవస్థానంలో పంచామృతాన్ని. 21 ధాతువులతో. ఎందుకంటే నమ్మకము చమకము 11 మధు స్టాచ్యూ నుంచి వస్తే ఎనిపిస్తాయి మాట్లాడుతున్నాను. మీకు ఎనిపిస్తాయి. తినడమే గొప్ప అనుగ్రహం అన్నమాట. చేద్దాం. ఇప్పుడు మేము నడిచిపోతున్నాం వెంట్రుకల మీద. మేము ఆయన ఆకారము మీకు ఫోటో ఇస్తారు చూద్దు కానీ అది ఫస్ట్ స్టిల్. ఇక్కడ నేను ఉన్నాను అని చూపించాడు ఆయన. 2వ స్టిల్ ఇది. ఈ కాలు చూడండి ఎటువంటి హెడ్. శ్రీమత్స్యమాయుష్యమారోగ్యమావిదాత్ శోభీయతే ధనం ధాన్యం పశుభౌష్మలాభం శతసంవత్సరం దీర్ఘమాయుకం జ్ఞానామృత సమేత మూకేశ్వర ప్రాప్తి సిద్ధిరస్తు.